ప్రచార మాధ్యమాల్లో జై స్వరాజ్య టీవీ ప్రచారంలో దూసుకెళ్తున్న ఈ సందర్భంలో బీసీ రాజ్యాధికార కోసం చెలో బీసీ హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఫిబ్రవరి 2న జరిగే బీసీ యుద్ధ వేరులో పాల్గొనాలని సబ్బండ వర్గాల నుండి అన్ని ప్రజలను అన్ని బీసీ వర్గాల నుండి అన్ని కులాల నుండి జనాల్ని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే గత 76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి అప్పటి నుండి కూడా అగ్రవర్ణ కులాల్లో ఆధిపత్యంలో బీసీ వర్గాలన్నీ గుర్తింపు లేకుండా పోతున్నాయి. ఎందుకంటే ప్రతి వర్గంలో కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బ్యాక్గ్రౌండ్ క్లాసెస్, ఇది బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు. ప్రతి దానికి కూడా బ్యాక్గ్రౌండ్ నుండి చేయించేదే మేము. ప్రతి అన్ని కులాల వృత్తుల నుండి సర్వీస్ తీసుకుంటా మేము సేవకుల్లాగానే ఉంటున్నాం తప్ప పాలకుల్లాగా రావట్లేదు. కాబట్టి ఈ సేవకులు పాలకులుగా వచ్చే రోజు త్వరలో రావాలని బీసీ సంఘాలన్నీ కోరుతూ బీసీ ప్రజలందరూ కూడా ఒక తాటిపై నడవాలని కోరుతూ అందుకోసమే రాజ్యాధికారాన్ని సంపాదించి సేవకులే కాదు బీసీ వాళ్ళందరూ కూడా పాలనప్పుడే మన బీసీ ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఈ పిలుపునిస్తున్నాం. ఎందుకంటే ఫిబ్రవరి 2న జరిగే ఈ బీసీ యుద్ధ బేరీకి అందరూ ప్రతి ఒక్కరూ ఇంటి నుండి మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. అప్పుడే మన బీసీ ఐక్యత ఎంతున్నదో చాటి చెప్పుకుంటాం. ఎందుకంటే దామాషా ప్రకారం 62% ఉన్న ప్రజలకు మనకు 60% సీట్లు రావాలంటే ఎక్కడ కూడా రావట్లేదు. ఒక బీసీ మంత్రి కానీ ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కూడా కాలేదు. అంటే మీరు అర్థం చేసుకోండి, ప్రతిసారి కూడా అగ్రవర్ణాల దాంట్లో మనం బానిసలై మనం వాళ్ళకు సేవకుల్లాగానే మిగులుతాం. మనం ఎప్పుడు పాలకులు అవుతాం అనేది మనం అందరికీ చాటి చెప్పాలంటే ఈ సభను విజయవంతం చేయాలి. చెలో వరంగల్ హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఈ ఫిబ్రవరి 2 జరిగే యుద్ధ బేరికి ప్రతి ఒక్కరు సబ్బండ వర్గ అన్నీ కూడా అన్ని కులాల నుండి కూడా ప్రతి ఒక్కరు కమ్మరి, కుమ్మరి, గౌడ, పద్మశాలి ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి అందరి ప్రచారం చేసి ఈ సభను విజయవంతం చేసి మన బీసీలకు సాధించుకోవాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. అందరు ఒక్కటైతే కనుక మనమే పాలకులుగా ఉంటాం. సేవకులుగా ఇంకా ఎన్ని రోజులు ఉంటారో అందరు గుర్తించవలసిందిగా జై స్వరాజ్ టీవీ. స్వరాజ్ టీవీకి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు బీసీ సబ్జెక్ట్ కోసం ఈ యొక్క ఫిలాసఫీ కోసము దేశము నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో పోరాటం కొనసాగుతూ ఉంది. ఇది విజయవంతం కావాలి అంటే 100% సక్సెస్ అవ్వాలి అంటే మనకి మోదీ స్థాయి లాంటి నాయకుడు, అమిత్ షా లాంటి స్థాయి నాయకుడు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు, మళ్ళీ వైఎస్ రాజశేఖర లాంటి స్థాయి నాయకుడు వచ్చి నిలబడ్డప్పుడు వాళ్ళ వెనకాల వెళ్ళేటువంటి లక్షలాది ప్రజలు ఉన్నప్పుడు ఇది సాధ్యం అవుతుంది. అప్పటి వరకు ఇది సాధ్యం కాదు. లక్షల మంది, కోట్ల మంది దీని వెనకాల ట్రావెల్ అయినా కూడా ఏమవుతుందంటే ఆ స్థాయి నాయకులు లేనప్పుడు వాళ్ళు అమ్ముడు పోతున్నారు. వీళ్ళ కష్టం అంతా వృధా అయిపోతూ ఉంది. ఆ స్థాయి నాయకులను ముందు పెట్టుకొని వీళ్ళందరూ ట్రావెల్ చేయగలిగితే షార్ట్ లెంత్లో సాకారం అయ్యే అవకాశాలు ఉన్నాయి.